ఐ ఆఫ్ అంటే ఫంక్షన్ ఏమని చెప్పాను, ఐ ఆఫ్. ఐ అంటే మీ అందరికి తెలుసు కదా చిన్నప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు కదా మీరు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది, ఒక 2x3 అంటే 3 rows 3 columns తీసుకుందాం అనుకున్నాం. 1 0 0 0 1 0. మీరు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు చెప్తారు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 0 0 1 ఇలా కనుక తీసుకున్నారు, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు కదా. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని పిలవరు అనమాట. ఇక్కడ కనుక మీరు చూసారు దీన్ని ఏమంటారంటే డయాగ్నల్ అంటారు. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ లోపల డయాగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ డయాగ్నల్స్ అన్నీ కూడా నాకు ఎలా కావాలంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లోపల డయాగ్నల్స్ ఎలా అయితే ఈక్వల్గా ఉంటాయో అలా కనుక ఒక యారే లోపల కనుక క్రియేట్ చేసేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేస్తారన్నమాట. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని దానిలో డయాగ్నల్స్ అన్ని కూడా నాకు ఎలా కావాలంటే ఒకే వాల్యూతో కనుక నేను క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఐ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. నేను డయాగ్నల్స్ ఎన్నైతే తీసుకున్నానో దాంట్లో రోస్ అన్నీ ఉండాలి, కాలమ్స్ కూడా నాకు ఎన్ని ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. ఇలా కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అలా ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను, నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఐ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే దీంట్లో ఈ కోడ్ మొత్తాన్ని తీసేస్తున్నాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేసి నాకేం కావాలనుకున్నాను అంటే చెప్పేసి ఇదంతా తీసుకుంటాం. ఇక్కడికి 3 అని ఇచ్చాను, అప్పుడు ఏమైందో చూద్దాం. నాకేమైందో చూడండి, 3 అని ఇచ్చాను అప్పుడు నాకేమైంది 3 rows 3 columns వచ్చేసాయి. ఆ రోస్ కాలమ్స్ అన్నిట్లో కూడా నాకేమైనా చూడు డయాగ్నల్స్ కనుక చూసానుకో ఆ డయాగ్నల్స్ అన్ని కూడా ఏమైనా చూడు వన్స్ అనేవి వచ్చింది. ఇలా కనుక మనకు రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఎవరికైనా సరే డౌట్ ఉంది లేదు, ఓకే. ఇలా క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాం, అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్తో పాటు మరికొన్ని కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. వాటిలో ఒకటి ఏంటంటే న్యూమరికల్ రేంజెస్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకున్నాం. న్యూమరికల్ రేంజెస్ అంటే ఏం లేదు నా న్యూమరికల్ రేంజెస్ అంటే ఏంటంటే మనకి ఏ నెంబర్ నుండి ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము ఒకే వాల్యూతో మనం క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఒకే వాల్యూస్ని కనుక ఒక యారే లోపల కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అలా కాకుండా మనం ఒక పర్టికులర్ నంబర్ నుండి ఒక పర్టికులర్ నంబర్కి మధ్యలో ఉన్న వాల్యూస్ని కనుక యారేస్గా కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే న్యూమరికల్ హాఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి వర్క్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే నాకు ఒక యారే క్రియేట్ చేయాలి. ఆ యారే లోపల నాకు ఎక్కడ ఉండాలంటే వాల్యూస్ 1 2 3 4 ఇలా 5 ఈ వాల్యూస్తో నాకేం కావాలంటే ఒక యారే అనేది నేను క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఒక పర్టికులర్ నంబర్ నుండి నాకేం కావాలంటే పర్టికులర్ నంబర్ వరకు నాకు ఒక యారే లోపల ఐటమ్స్గా కనుక మనం క్రియేట్ చేయాలనుకో మనం ఏం చేస్తారంటే న్యూమరికల్ రేంజెస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అలా వర్క్ చేయాలంటే దీంట్లో మనకి 3 types ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఏమున్నాయంటే 3 types ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 types ఆఫ్ టెక్నిక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటిలో మొదటి టెక్నిక్ ఏంటంటే ఏ రేంజ్ ఆఫ్ అంటారు. ఏ రేంజ్ ఆఫ్ అంటే ఏంటిది, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, దాంతో ఎలా వర్క్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే డన్. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటిది ఇలా పర్టికులర్ థింగ్స్ గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే ఓకే ఓకే డన్.
ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడికి వెళ్ళేసి ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో వర్క్ చేద్దాం. అలా వర్క్ చేయాలంటే నాకేం కావాలంటే దీంట్లో సింటాక్స్ ఏంటంటే చూద్దాం. రేంజ్ ఆఫ్ అనేది కనుక ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ కనుక యూజ్ చేయాలంటే దాని సింటాక్స్ చూద్దాం. దాని సింటాక్స్ ఏంటంటే ఏం చేస్తానంటే మాడ్యూల్ నేమ్ చెప్తాం. తర్వాత డాట్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే 3 ఇస్తామన్నమాట. ఏమని ఇస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్ అనేది చెప్తామన్నమాట. స్టెప్ అంటారు కదా, స్టెప్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారు. స్టెప్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. స్టెప్ అంటే మనం ఏంటిదంటే మనం ప్రీవియస్లీ ఒకసారి మనం నేర్చుకున్నాం అనమాట స్టెప్ అనే దాని గురించి. స్టెప్ అంటే ఏం నేర్చుకున్నాం మనము? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏం నేర్చుకున్నాము? నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఎలా ఉంది క్యారెక్టర్స్ ఆర్ -r, -a, -v, -i, అని ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే దీంట్లో ఓన్లీ ఫర్ ఏం చేద్దాం అనుకున్నాను, ఇటరేషన్ ఆఫ్టర్ ఇటరేషన్ అంటే ఆల్టర్నేటివ్గా ఉన్న లెటర్స్ని మాత్రమే ఇక్కడ ఉన్న ఎంటైర్ ద స్ట్రింగ్లో ఉండి సర్టెన్ పార్ట్ కాదు నేను తీసుకుంటుంది, దానిలో కొంత భాగం కాదు నేను తెచ్చుకుంటుంది. ఆల్టర్నేటివ్గా ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే అప్టైన్ చేసుకుందాం అనుకున్నాను. ఆల్టర్నేటివ్గా ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే మనం అప్టైనింగ్ కనుక చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసాం కదా, దాంట్లో మనం ఏం చేసేసాము స్టార్ట్ ఇండెక్స్ చెప్పాను. ఎక్కడి నుండి కావాలనుకున్నాను దీనికి నెంబరింగ్ ఇద్దాం. ఎంత ఎంచుకున్నాను 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని తీసుకున్నాను. దీంట్లో నాకు అవుట్పుట్ ఏం కావాలి, రవి అనే పేర్లు మాత్రమే రావాలి నాకు. ఓకే, అలా కావాలంటే నేను మామూలుగా అయితే నేనేం చేస్తాను, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను ఏం చేశాను, ఒక పర్టికులర్ నెంబర్ నుండి ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ తెచ్చుకోవడం తెలుసు. అలా కాకుండా ఇక్కడ ఉన్న స్ట్రింగ్లో నుండి ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలని నేను ఏం చేయాలంటే స్టార్ట్ ఇండెక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను ఎక్కడ చెప్పాలి, 1 నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే స్టార్ట్ ఇండెక్స్ అంతా ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలి. ఓకే, తర్వాత కాల్ అని పెట్టాను. తర్వాత ఏం చేయాలి, ఎండ్ ఇండెక్స్, ఎండ్ అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఐఎన్ఏ క్యారెక్టర్ దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 8 అని చేసి కాల్ అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తెచ్చుకోవాలో చూద్దాం అనుకుంటున్నాను. ఏ క్యారెక్టర్ మనం తెచ్చుకోవాలనుకుంటుంది, ఏ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే అక్కడ దాకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. 1, 2 అంటే ఆ తర్వాత ఎన్నో క్యారెక్టర్ మనం తెచ్చుకోవాలి, సెకండ్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్నో క్యారెక్టర్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాము దాన్ని స్టెప్గా ఇక్కడ చెప్తాం అనమాట. స్టెప్ అనేది ఏం చెబుతుందంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ విచ్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏ ఇండెక్స్లో ఉన్న ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ని మనం అప్టైన్ చేద్దాం అనుకుంటున్నాము అనేది కనుక కంప్యూటర్కి చెప్పాలంటే ఏం చేస్తారంటే ఈ స్టెప్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే చెప్పడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దామంటే స్టెప్ ఇక్కడికి వెళ్ళేసి 1 అని తీసుకున్నాను అనుకో, వాట్ విల్ బి ద అవుట్పుట్, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. స్టెప్ అనేది నేను ఇక్కడికి వెళ్ళి వస్తుంటా, స్టెప్ అనేది 1 కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే, ఇలా వస్తుంది అనమాట. అలా కాకుండా నేను స్టెప్ 3 అని తీసుకున్నాను అనుకో, హరివందన వాట్ విల్ బి ద అవుట్పుట్. R-3 అంటే ఇది మళ్ళీ ఇక్కడ ఉంది 1, 2, 3 అంటే ఏంది I, R-I అనేది వస్తుంది అనమాట అవుట్పుట్. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇలా తీసుకోవడం ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను కాన్సెప్ట్ ఒక 1 నుండి నేనేం చేద్దాం అనుకున్నాను అంటే 1 నుండి నాకు ఏం కావాలనుకున్నాను అంటే 5 వరకు నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే ఒక యారే లోపల క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంటే 1 డైమెన్షన్ యారేని క్రియేట్ చేయడం వస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన విధానంలోకి మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే షేపింగ్ అనేది చేయొచ్చు. ఆ షేపింగ్ అనే కాన్సెప్ట్స్ ఎలా చేస్తారు ఏంటనేది నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. మీరు దాని గురించి మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక 1 నుండి 6 అనే నెంబర్ వరకు ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నా యారీ లోపల. అలా కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు పర్టికులర్గా అలాంటి క్యారెక్టర్స్ మాత్రమే మనం క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ పెట్టేసేసి ఏ రేంజ్ హాఫ్ అనే ఒక ఫంక్షన్ చెప్పేసి దాంట్లో మనం ఏం చేయాలి స్టెప్తో సహా చెప్పాలి. స్టార్ట్ ఇండెక్స్ ఎంత 1 కాలన్ 1 కామా తర్వాత ఏం చేయాలి 1 కామా తర్వాత ఎంత చెప్పాలి ఎక్కడ దాకా తెద్దాం అనుకుంటున్నాను 5 వరకు తెద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చెప్తాము 6 అని చెప్పాను కామా పెట్టేసేసి తర్వాత ఏం చెప్పాలి ఏమేమి రావాలి 1 తర్వాత 2 అనేది రావాలి 3 అనేది రావాలి అంటే వరుస నెంబర్లు రావాలి కాబట్టి 1 అని ఇచ్చాను. ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ వచ్చేసేసి కిందకు వచ్చి నేను వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేసింటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి ఏమైంది ఒక యారే క్రియేట్ అయింది. ఆ యారే లోపల నాకు ఏమైంది అంటే 1 2 3 4 5 అనే వాల్యూస్తో నాకు ఏమైంది అంటే నాకు ఒక యారే అనేది ఆర్గనైజ్ అయిపోయిందన్నమాట. ఇలా చేయడంలో ఎవరికి ఫెసిలిటీ అవుతుంది. ఓకే ఓకే అలానే మరొక కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏ వాల్యూస్ తీసుకున్నాను ఈ వాల్యూస్ని మొత్తం కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే ఒక నేనేం చేద్దాం అనుకున్నానంటే 7 అని ఇద్దాం. 7 అని ఇచ్చేసి స్టెప్ 1 అని పెట్టేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైనాయో చూడండి ఏమైనాయి 1 నుండి 6 వరకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే వాటన్నిటిని కూడా కొన్ని రోస్గా మారుద్దాం అనుకున్నాను అనమాట. కొన్ని రోస్గా కనుక మనం మార్చాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే కమాండ్ ద్వారా చెప్పాలి. ఈ కమాండ్ ఏంటో తర్వాత సెషన్లో చెప్తాను అనమాట. ఏ ఈక్వల్ టు ఏమని చేస్తుందంటే ఎన్పి డాట్ PRESHAPE షేప్ హాఫ్ అని పెట్టి ఇక్కడ నాకు ఎన్నైతే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా రెండు రోస్ 3 కాలమ్స్గా చేద్దాం అనుకున్నాను. 2, 3 అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి హిట్టింగ్ సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు నేను ఏం చేశాను మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాను. ఎన్పి కాదు ఇక్కడ పెట్టాల్సింది ఏ వేరియబుల్ చేస్తుంది ఏ అనే వేరియబుల్లో కాబట్టి ఏ డాట్ అని పెట్టాలి. ఏ డాట్ అని పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ చేసి చూసాం. అప్పుడు నాకేమైంది అంటే మనం అక్కడ ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి అంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇలా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనం నేర్చుకున్నాం. ఇదంతా మర్చిపోండి. అంటే నాకు పర్టికులర్గా ఒక పర్టికులర్ నెంబర్ నుండి ఇంకో పర్టికులర్ నెంబర్ వరకు ఉన్న డేటాని కనుక ఆర్గనైజ్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి వర్క్ చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. అలానే మనం ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిదంటే లైన్ స్పేస్ ఆఫ్ అని మరొక ఫంక్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటిది అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు మనకి నెంబర్స్ కావాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అలా వర్క్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏం చేశానంటే లైన్ స్పేస్ హాఫ్ అని పెట్టుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందాక చేసిన దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాం. లైన్ స్పేస్ ఆఫ్ లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏందో చూద్దాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే
నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక యారే క్రియేట్ చేసుకుని దాంట్లో నేను ఏం చేశానంటే ఏం చేశాను 1 కామ 10 కామ 10 కామ 1 అని పెట్టాను. ఏమని ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్తో. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది 1 తర్వాత 2 3 4 5 6 7 8 9 ఇలా నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నాకు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎండ్ నెంబరు ఈ నెంబర్ అనేది నాకు వచ్చిందా, ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది నాకు ఇంక్లూడెడ్ అయిందా నేను తీసుకున్న యారే లోపల? అవ్వలేదు కదా. మనం ఏదైతే ఎండ్ ఇండెక్స్ తీసుకున్నామో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఇంక్లూడెడ్ అవి కనుక మనకి రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఎవరు వర్క్ చేయరనమాట. ఎలా వర్క్ చేస్తారంటే ఏ లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఎలా అంటే నాకు 1 నుండి 9 దాకా రావాలి అనుకుంటున్నాను, ఇంక్లూడెడ్ 9 కూడా రావాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ ఆఫ్ అని పెట్టేసేసి నేను స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇచ్చి స్టెప్ 1 కనిపించానుకో అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నుండి ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలా క్రియేట్ చేసేటప్పుడు దీనికి 2 రకాలుగా పిలుస్తారు. అంటే ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఇంక్లూడెడ్ అవ్వాలంటే ఇలా చెప్తారు. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంది అనేది తర్వాత సెషన్లో చెప్తాను. అంటే నెక్స్ట్ క్లాస్ ఎగ్జాంపుల్లో చెప్తాను. దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేశాను లైన్ స్పేస్ ఆఫ్ని పెట్టేసి 1 కామ 9 కామ 1 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశాను అంటే కిందకి వచ్చేసేసి ప్రింట్ హాఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు వాట్ విల్ ఇక్కడికి వెళ్ళి కోడ్ అంతా కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పేస్ట్ చేశాను 1 కామ 9 కామ 1 అని ఇచ్చాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంది 1 అని ఇచ్చానుకో అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి రన్ చేశాను. నాకేమొచ్చిందంటే 1 అనేది వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంక్లూడెడ్ అది కూడా రావాలి అంటే అప్పుడు నాకేం కావాలంటే సపోజ్ దట్ చిన్న కోడ్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటంటే లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటంటే ఒకసారి చూస్తున్నాను. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను 1 నుండి 5 తీసుకుంటున్నాను. 5 వరకు ప్రతి నెంబర్ రావాలనుకున్నాను. ప్రతి నెంబర్ కూడా రావాలనుకున్నాను ఒక యారే లోపల. అప్పుడు నాకు ఏ నెంబర్స్ రావాలనుకున్నాను 1 2 3 4 5 ఈ నెంబర్స్ అన్నీ రావాలనుకుంటున్నాను. ఈ నెంబర్స్ అన్నీ కూడా నేను రావాలి అంటే మామూలుగా నేనేం చేయాలి స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసేసి తర్వాత ఏం చెప్పాలి ఎండ్ ఇండెక్స్ చెప్పేసి తర్వాత ఏం చెప్పాలి స్టెప్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేసాము మనకి ఏ నెంబర్స్ అయితే రావాలో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేసాం ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే వర్కౌట్ చేస్తాం. ఈ లైన్ స్పేస్ అనే కాన్సెప్ట్లో ఏముంటుందంటే స్టెప్ ఆఫ్ అనేది ఉండదన్నమాట. స్టెప్ ఆఫ్ అనే దాన్ని వేరొక నేమ్తో పిలుస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే కౌంట్ అని పిలుస్తారు. అంటే ఏ లైన్ స్పేస్ అనే కాన్సెప్ట్లో ఏముంటుందంటే కౌంట్ అనేది ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఉంటుంది, ఎండ్ ఇండెక్స్ ఉంటుంది, తర్వాత ఏముంటుందంటే కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎన్ని నెంబర్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక సీక్వెన్స్లో క్రియేట్ చేయడం అనేది చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది 1 నుండి 5 వరకు ప్రతి ఈక్వల్ నెంబర్స్ కనుక క్రియేట్ అవ్వాలనుకో అప్పుడు నాకు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడికి తీసుకెళ్ళి మనం 5 కనుక చెప్పామనుకో అప్పుడు ఏమైందంటే 1 నుండి 5 వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ అనేవి ఏమవుతాయంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అప్పుడు నాకేమైందంటే 1 2 3 4 5 అనే వాల్యూస్ క్రియేట్ అవుతాయి.
కావాలంటే ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి క్లియర్ రన్ చేస్తుందాం. ఇక్కడ 9 అని ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి 1 తీసేసి 9 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశాను అంటే రన్ చేసి చూసాను అప్పుడు ఫోన్ ఏమైందో చూడండి. ఏమైంది అప్పుడు నాకు 1 2 3 4 5 6 7 8 9 అనే వాల్యూస్ వచ్చేసినాయి. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి అంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఎండ్ ఇండెక్స్ 9 వరకు కావాలి. ఇక్కడ చెప్పిన నెంబర్ ఎంతంటే నువ్వు తీసుకున్న నెంబర్ వరకు ఎన్నైతే ఈక్వల్గా కనుక డివైడ్ చేసావు అన్ని పార్ట్స్గా ఆ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని మాత్రమే మనం క్రియేట్ చేయాలి అనేది కనుక కంప్యూటర్ చెప్పాలంటే ఏం చేస్తారంటే ఇలా కౌంట్ ఆఫ్ అనే ఒక నెంబర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే చెప్పడం అనేది చేస్తారు. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే 10 నుండి ఎంతవరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను, 100 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 100 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను, 10 ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే 10వ నెంబర్ నుండి 100 అనే నెంబర్ వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే ప్రతి నెంబర్ తర్వాత 10 నెంబర్స్ తర్వాత ఉండే నెంబర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే స్టెప్ అంటారు, దాన్ని కౌంట్ అంటారు. 10 నుండి 100 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే 10 ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ చేసేసి ఎన్ని రోస్ అనేవి క్రియేట్ అవ్వాలంటే ఎన్ని కాలమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలంటే 10 కాలమ్స్గా కనుక క్రియేట్ చేయాలి అనుకో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఏం చేస్తాం అంటే వర్క్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళి కౌంట్ ఆఫ్ కార్డ్ నేను 10 అని ఇచ్చాను అనుకో అప్పుడు ఏమవుతుంది చూడండి, యారే లోపల టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 పార్ట్స్ ఉంటాయి. ప్రతి నెంబర్ కూడా ఏమవుతుందంటే 10 ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే 20 అని ఇచ్చి చూడండి. 20 అని ఇచ్చి చూడడం వల్ల ఏమైందో చూడండి. 20 అని ఇచ్చి చూడడం వల్ల ఏమైందో చూడండి. 100 వరకు 10 నుండి 100 వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమైనాయి అంటే 20 పార్ట్స్గా నాకు ఏమైనా అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఎన్ని నంబర్స్ అనేవి ఈక్వల్ డివిజన్స్గా ఎన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వాలి అనేది కనుక మనం కంప్యూటర్ చెప్పాలంటే ఏం చేస్తారంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలానే దీంట్లోనే మరొక 2 టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీంట్లో నాకేం కావాలనుకున్నా అంటే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పాయింట్ అయితే వచ్చేసేసింది. 10, 100, 10 అని ఇచ్చాను. అప్పుడు నాకేమింది స్టార్ట్ వాల్యూ వచ్చింది, ఎండ్ వాల్యూ వస్తుంది. మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి నాకు పక్కన ఎంతైతే చెప్పానో అన్ని ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ అయ్యి ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే నాకు రావడం అనేది జరిగింది. అలా కాకుండా నాకు ఎండ్ పాయింట్ అనేది వద్దు. ఎండ్ పాయింట్ కాకుండా నేను తీసుకున్న నంబర్స్ అనేవి ఏం కావాలంటే ఎండ్ పాయింట్ కాకుండా ఎండ్ పాయింట్ బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు 10 ఈక్వల్ పార్ట్స్గా కనుక నాకు ఒక వాల్యూని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా? అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళాను, ఇదే కోడ్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే 10 అని ఇచ్చాను. ఇచ్చేసి చూసాను అప్పుడు నాకేమైంది నాన్న, వసంత వాట్ ఫిల్ బి ద అవుట్పుట్. ఇదంతా కోడ్ కాపీ చేసుకున్నాను, ఇక్కడికి పేస్ట్ చేశాను. 10, 100, 10 అని ఇచ్చాను, రన్ చేస్తాను. అప్పుడు నాకేమైంది చూడండి, 10, 20, 30 అనేసి ఇంక్లూడెడ్ 100 అనే నెంబర్ కూడా నాకు ఇంక్లూడెడ్ అయి వచ్చింది. అలా లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నాకు ఇంక్లూడెడ్ కాకుండా రావాలన్నమాట. ఇంక్లూడెడ్ కాకుండా దానికి బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు నాకేం కావాలంటే 10 తర్వాత నుండి 100 బిఫోర్ ద నెంబర్ ఎంత 99 ఆ నెంబర్ వరకు నాకు 10 ఈక్వల్ పార్ట్స్గా 10 కాలమ్స్లో వాల్యూస్ మాత్రమే నాకు క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వాలి అంటే మనకి ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ లేకుండా కనుక మనకు క్రియేట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ అని ఒక కీవర్డ్ రాసేసి ఆ కీవర్డ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు ఏం చేస్తామంటే ఫాల్స్ అని ఇద్దాం. చేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు నాకేమైనా చూడండి, నాకేం జరిగింది, స్టార్ట్ ఇండెక్స్ వచ్చింది, ఎండ్ ఇండెక్స్ అనేది రాలేదు. ఆ తర్వాత నుండి నాకు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి చూడండి, ఎన్ని వాల్యూస్ క్రియేట్ అయినాయి, 10 పాయింట్స్ అనేవి నాకు క్రియేట్ అయింది. అలా 10 వాల్యూస్ క్రియేట్ అవ్వడానికి నాకేం చేశానంటే ఎన్ని ఈక్వల్ డివిజన్స్తో నాకు క్రియేట్ చేసింది అనేది తెలుసుకోవాలన్నమాట. ఎన్ని ఈక్వల్ డివిజన్స్తో కనుక క్రియేట్ చేసామో కనుక తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఒక కాన్సెప్ట్ వాడతాం అన్నమాట, ఒక కీవర్డ్. ఏ కీవర్డ్ వాడతామంటే కామా పెట్టేసి ఏం వాడాము చూడండి ఒకసారి, ఏం వాడాము,
రెట్ స్టెప్, ఆర్ఈటి అంటే ఆర్ఈటి అంటే ఏమంటారంటే రిటర్న్ స్టెప్ అంటారు అనమాట. ఆర్ఈటి అని రాసేసి ఎస్టిఈపి స్టెప్ అని రాసేసి ఈక్వల్ టు అని పెట్టేసేసి ట్రూ అని కనుక మీరు ఇచ్చారనుకోండి, ఇచ్చి కనుక ఇదే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసారనుకోండి, ఇక్కడ మీకు ఒక వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఈ వాల్యూ ఏం చెప్తుందంటే 10 తర్వాత నుండి 100 అనే నెంబర్ వరకు నేను ఏం చేద్దామంటే 10 ఈక్వల్ డివిజన్గా చేద్దాం అనుకున్నాను. ఎండ్ పాయింట్ అనేది నాకు వద్దు అనుకుంటున్నాను. అలా ఎండ్ పాయింట్ లేకుండా 10 ఈక్వల్ డివిజన్గా చేయాలి అంటే ఇక్కడ చూపించిన వాల్యూస్ ఏ నెంబర్తో డివిజిబుల్ చేశారు అనేది నేను చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమైందంటే 9.1 చూపించారు. అంటే ఏమైందంటే 10 తర్వాత నుండి 99 వరకు తీసుకున్న నెంబర్స్ రేంజ్లో నాకు ఏమైనాయి అంటే 9 ఈక్వల్ డివిజన్స్గా ఏం చేసిందంటే ఎవ్రీ నెంబర్ తర్వాత 9 ఈక్వల్ డివిజన్స్గా ఏం చేసిందంటే నాకు రిమైనింగ్ స్టెప్ నెంబర్ 9తో తీసుకొని ఏం చేసిందంటే 10 వాల్యూస్ని ఏం చేసిందంటే క్రియేట్ చేయడం అనేది చేసిందనమాట. ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ఫ్లోటింగ్లో ఉన్నాయి కదా, ఆ ఫ్లోటింగ్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఇంటీజర్గా కనుక మనం మార్చాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇంట్ అని కనుక మనం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి ఇంటీజర్ రూపంలో మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనకు మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. మరొక కాన్సెప్ట్ ఏంటిది అంటే లాగ్ స్పేస్ అనే మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. లాగ్ స్పేస్ అంటే ఏం నేర్చుకున్నాము? ఏదైనా సరే మనం ఒక యారే లోపల వాల్యూస్ అన్నీ కూడా ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక యారే లోపల వాల్యూస్ అన్నీ కూడా ఏం చేద్దాం అంటే లాగరిథం రూపంలో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా ఒక లాగరిథం రూపంలో కనుక ఒక యారే లోపల వాల్యూస్ అన్నిటిని కూడా మనం క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాగ్ స్పేస్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అలా లాగ్ స్పేస్ అనే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేస్తారని డైరెక్ట్గా చూసేద్దాం. ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళాను, ఏ ఈక్వల్ టు ఏం చేస్తానంటే ఎన్పి డాట్ ఏ కాన్సెప్ట్ వాడదాం ఫంక్షన్ లాగ్ స్పేస్ హాఫ్ అని పెట్టాను. దీంట్లో నాకు ఏం చెప్పానంటే లాగ్ స్పేసు, లైన్ స్పేసు అండ్ ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్స్ ఏం చేస్తారంటే ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు వాల్యూస్ క్రియేట్ చేయాలో చెప్పాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎక్కడ నుండి 1 నుండి ఎక్కడ వరకు 10 అనే నెంబర్ వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఎన్ని వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను? 10 వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ చివరి 10 ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే స్టెప్ అని కాదనమాట, 10 కౌంట్ అని పిలుస్తారు అనమాట. 10 అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏదైనా సరే మనం కంప్యూటర్లో ఏదైనా ఒక లాగరిథమ్స్ కనుక చేసేసేటప్పుడు వాటిని ఎలా తీసుకుంటారు మనము, మీరు చిన్నప్పటి నుండి కనుక లాగరిథమ్ వాల్యూస్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకో ఏం చేస్తారు, దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఎలా రాస్తారంటే లాగ్ బేస్ బి ఏ అని పిలుస్తారు అనమాట. అంటే దాని మీనింగ్ లాగ్ ఎలా రాస్తారు, లాగ్ బేస్ టు 1 అనే వాల్యూ యొక్క వాల్యూ ఎంతో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలనుకో క్యాల్కులేషన్ మీరు ఎలా చేస్తారు, ఇలానే ఇక్కడ తీసుకునేది లాగు కింద బేస్ తీసుకుంటారు, తర్వాత ఏం చేస్తారు నంబర్ తీసుకుంటారు. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా కనుక ఇచ్చినప్పుడు దాని వాల్యూ అనేది ఏం చేస్తుంది, క్యాలిక్యులేటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది కదా. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బేస్ నెంబర్ 2తో 1 నుండి 10 వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దానంటే 10 ఈక్వల్ డివిజన్స్గా కనుక తీసుకొని బేస్ 2తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అంటే మన కోడ్ ఎలా రాస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే బేస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని కనుక పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసి కిందకు వచ్చేసేసి ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఏ అని కనుక ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడండి, నాకు బేస్ 2 అంటే బేస్ 2 1 అనే వాల్యూని చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అంత వస్తుంది. బేస్ 2 లాగ్ బేస్ 2 అనే వాల్యూని చేసినప్పుడు ఎంతైతే అవుట్పుట్ వస్తుందో అలా నాకేమవుతుందంటే 1 నుండి 10 అనే నెంబర్ వరకు చేసినప్పుడు 10 వాల్యూస్ ఎలా అయితే క్రియేట్ అయినాయో వాటన్నిటి యొక్క అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే బేస్ 2 అనేది ఇవ్వలేదు అనుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బేస్ 2 అనేది ఇవ్వకుండా నేను ఏం చేశానంటే ఈ కోడ్ని ఇలానే యాక్సెస్ చేసి వదిలేసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ప్రతి నెంబర్ని కూడా ఏం చేస్తుందంటే లాగ్ బేస్ 10 అంటే బేస్ 10 అనే నెంబర్తో లాగరిథం చేసినప్పుడు ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ అనేది నాకు ఏమైందంటే అవుట్పుట్లో షో అవ్వడం అనేది జరిగింది.
ఇలా మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్ అనే వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్ అనే టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే దొరుకుతుంది. ఎనీబడి హ్యావ్? హరివందన, డూ యూ హ్యావ్? ఓకే. అలానే మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో మరొక కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే యారే ప్రాపర్టీస్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నాయన్నమాట. యారే ప్రాపర్టీస్ని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి మనం నేర్చుకుందాం. అంటే మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అయిపోవచ్చాయి అనమాట. ఇంకా ఒక 2 కీ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ కీ కాన్సెప్ట్స్ని కనుక మనం చేసేసామంటే NumPyలో మనం ఏమవుతుందంటే కొంచెం హీరో లెవెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట. ఏంటిదంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. కంటెంట్లో ఏం చెప్తానని చెప్పాను, NumPy అంటే ఏందో చెప్తానన్నాను, NumPyని ఎలా ఇన్స్టాల్ చేస్తారో చెప్పాను, ఒక NumPyని ఎందుకు ఇంపోర్ట్ చేస్తారో చెప్పాను, యారేస్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పాను, యారే లోపల వాల్యూస్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్తానని చెప్పాను, యారే ప్రాపర్టీస్ ఎలా తీసుకుంటారో చెప్పాను, యారే ఆపరేషన్స్, యారే ఫంక్షన్స్ అనేవి కనుక మనం నేర్చుకున్నాం అనుకో NumPy అనే టూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.